తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రవీణ్ పగడాల డెత్ పై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కొన్ని కీలకమైన విషయాలు వెల్లడించారు. అవేంటో చూద్దాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారని పోలీసులు తేల్చారు. బైక్ పై నుంచి పడిపోవడంతో తలకు గాయాలై ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను బట్టి పాస్టర్ మృతికి ముందు 2 చోట్ల ప్రమాదానికి గురయ్యారని, మొదటి ప్రమాదం జగ్గయ్యపేట బైపాస్ దగ్గర జరిగిందని, రెండో ప్రమాదం రామవర్పాడు జంక్షన్ దగ్గర జరిగినట్లు తెలిపారు. సో ఫైనల్ గా ఈ సమ్మరీ అంతా ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్ని మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డైడ్ డ్యూ టు ఇంజరీ సస్టైన్డ్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇథాల్ ఆల్కహాల్ కన్సంప్షన్. మద్యం సేవించి డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు ఐజీ అశోక్ కుమార్. హైదరాబాద్, కోదాడ, ఏలూరు ఈ 3 చోట్ల ప్రవీణ్ మద్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ పోస్టుమార్టం రిపోర్టులలో ప్రవీణ్ పగడాల శరీరంలో లిక్కర్ ఉన్నట్లు తేలిందని చెప్పారు. ప్రవీణ్ మద్యం సేవించి ఉన్నారని, ఈ వివరాలు పెట్రోల్ బంక్ సిబ్బంది నుంచి సేకరించామన్నారు. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్ గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్ గా వచ్చింది. గత నెల 24న పాస్టర్ ప్రవీణ్ మృతి చెందడంతో క్రిస్టియన్ సంఘాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. దీంతో సీఎం చంద్రబాబు దర్యాప్తునకు ఆదేశించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు జాతీయ రహదారిపై ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి ప్రవీణ్ రోడ్డు ప్రమాదం వల్లే చనిపోయారని తేల్చారు. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, ప్రవీణ్ మృతిపై అసత్య ప్రచారం చేసిన వారికి నోటీసులు ఇస్తామని అన్నారు. ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఐజీ అశోక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కేసులో మొత్తం చిక్కుముళ్లన్నీ వీడిపోయినట్టేనా? అంటే దాదాపు 18 రోజుల తర్వాత పాస్టర్ ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటి ప్రమాదం కిందే పోలీసులు ఎట్టకేలకు తేల్చారు. ఏలూరు రేంజ్ డిఐజీ ఎవరైతే ప్రస్తుతం అశోక్ కుమార్ ఉన్నారో ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తం పూర్తి వివరాలు వెల్లడించాడు. ఏదైతే హైదరాబాద్లో 24వ తారీఖున ఉదయం 11 గంటలకు బయలుదేరినటువంటి పాస్టర్ ప్రవీణ్ కుమార్ బుల్లెట్ ఎందుకు కేసుకు రావాల్సి వచ్చింది, రాజమండ్రిలో వరకు ఎందుకు రావాల్సి వచ్చింది, ప్రమాదం ఏ రకంగా జరిగిందనేది కూడా పూర్తిగా కళ్ళకు కట్టినట్టు సీసీ కెమెరాలో ఉన్నటువంటి విజువల్స్ని ప్లే చేస్తూ మరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే గందరగోళం కొన్ని రోజుల పాటు దాదాపు 18 రోజుల నుంచి కూడా గందరగోళం నెలకొంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి హత్య జరిగిందని కొంతమంది చెప్పడము, అలాగే పాస్టర్ ప్రవీణ్ కుమార్కి న్యాయం చేయాలంటూ కూడా క్రైస్తవ సంఘాలంతా కూడా రోడ్డెక్కి ఆందోళన చేశాయి. అయితే ముందు ఏదైతే హత్యగా భావించారు, కానీ ఇది రోడ్డు ప్రమాదంగా కూడా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ప్రకటించడంతో ప్రస్తుతం ఇది ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలిసింది. ఎందుకంటే హైదరాబాద్లో 11 గంటలకు ఉదయం బుల్లెట్ మీద అతను సామాన్లు తీసుకుని బయలుదేరారు. మధ్యలో ఎక్కడైతే కేసర టోల్ గేట్ వద్ద మొదటి ప్రమాదం, తర్వాత ఎక్కడైతే జగ్గయ్యపేట దగ్గర 2వ ప్రమాదం, 3వ ప్రమాదం వచ్చేసి విజయవాడ రామవర్పాడు దగ్గర అతను పడిపోయిన తర్వాత ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి అతనికి దాదాపు 3 గంటల పాటు ఆగి వెళ్లాలంటూ కూడా అతను ఏదైతే మొత్తం పోలీసు వ్యవస్థ అంటే కేసు నమోదు చేయకుండా పంపించడం, తర్వాత మొత్తం కూడా ఎక్కడైతే రాజమండ్రి కొంతమూరు ఎక్కడైతే టోల్ గేట్ దాటిన తర్వాత కొంతమూరు దగ్గర ప్రమాదం జరిగే స్పాట్లోనే కంకర్ దగ్గర జారిపోయి పడిపోవడం, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్తో పాటు మొత్తం ఫోన్లో ఉన్నటువంటి ట్యాపింగ్, అతన్ని ఆనుకున్నటువంటి డ్రైవ్ చేసినటువంటి బుల్లెట్ వెనకాల వచ్చినటువంటి కారులతో కూడా మొత్తం డేటా సేకరించి కుటుంబ సభ్యులు మొత్తం డేటా సేకరించి 10 పాయింట్లతో కూడినటువంటి అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా అతను మద్యం సేవించి ఎక్కడైతే సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాల ప్రకారము దాదాపుగా 4 షాపుల దగ్గర ఆగడము, అక్కడ లిక్కర్ తీసుకోవడం, అతను మద్యం సేవించి డ్రైవ్ చేసిన తర్వాత మాత్రమే యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా ఏలూరు రేంజ్ ఐజీ ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరాలు ఇచ్చారు. ఎవరైనా సరే ఆందోళన చేయొద్దు, ఎవరో కూడా రోడ్లు ఎక్కొద్దు, ఎవరైనా రోడ్లు ఎక్కినా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినటువంటి నేపథ్యంలో వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. అందరూ కూడా సంయమనం పాటించాలి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా మనం వాదేర్చేటువంటి పరిస్థితులు ఉండాలంటూ కూడా ఐజీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి మొత్తానికి పాస్టర్ ప్రవీణ్ కుమార్ 18 రోజుల నుంచి ప్రమాదానికి సంబంధించి హత్యగా భావించినటువంటి నేపథ్యంలో పోలీసులు ఒక కొలిక్కి వచ్చారు. ఇది ప్రమాదంగా కూడా తేల్చినటువంటి పరిస్థితి అయితే రాజమండ్రి సంబంధించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అయితే ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ సత్య.